మళ్ళీ కామెడీ. హాయ్, బాగున్నారా? ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. అందరికీ ఇష్టమైన ఆట ఏది? మీ కుర్రాళ్ళని అడిగితే ఇంతేనండి. అది కాదు, అందరికీ ఇష్టమైన ఆట ఏది? కరెక్ట్, క్రికెట్. ఇప్పుడు ఒక అద్భుతమైన క్రికెటర్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా, మినీ ఇంటర్వ్యూ. ఎవరు? సచిన్ అని అనుకుంటున్నారా? కాదు, ఆయన బౌండరీల మీద బౌండరీలు కొడతాడు, సిక్స్ల మీద సిక్స్లు కొడతాడు, దంచుడే దంచుడు, ఏకదంచుడు అనమాట. ఇంకా ఆయన బద్దలు కొట్టిన రికార్డ్స్ ఇన్ని అన్ని కాదు, ఎన్నెన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ఎస్, మీరు కరెక్ట్. అతనే వీరేంద్ర సెహ్వాగ్. ఆ ఇంటర్వ్యూ మీకోసం, మినీ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆయన ఆన్లైన్లో ఉన్నాడు. హాయ్ సెహ్వాగ్. హాయ్ మల్లిక్. ఏ, ఎవరయ్యా నువ్వు? సెహ్వాగ్ అంటుంటే నువ్వు వచ్చి కూర్చున్నావేంటి అక్కడ? నేను సెహ్వాగ్ ఉన్నది. కాసేపు అయితే నేనే సచిన్ అనేలా ఉన్నావు. లేదు మల్లిక్, నేను సెహ్వాగ్. జాగ్రత్తగా చూడు. అవును, నువ్వే. అరే నువ్వే. ఏంటి సెహ్వాగ్, నెత్తి మీద ఆ విగ్గేంటి? దాన్ని చూసి నేను నిన్ను గుర్తుపట్టలేదు. ఇది విగ్గు కాదు మల్లిక్, ఒరిజినల్ హెయిర్. కష్టపడి మొలిపించుకున్నా. ఆ కిటికీదో మన రైతులకు చెప్తే బోల్డ్ అంత మొలిపిస్తారు, అదే బోల్డ్ అంత పంట పండిస్తారు. అప్పుడు మనకి ఆహార సమస్య ఉండదు. నిజమే గాని ఇది పంటలు మొలిపించడానికి పనికిరాదు. బొచ్చు మాత్రం మొలిపించవచ్చు. అబ్బా, బొచ్చు కాదు సెహ్వాగ్, జుట్టు జుట్టు. నువ్వు కాస్త తెలుగు బాగా నేర్చుకోవాలి సెహ్వాగ్. ఓ ష్యూర్, అది జుట్టు మొలిపించడానికి పనికి వస్తుంది. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా. కానీ సడన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది సెహ్వాగ్? అవునులే, తలలు బోడులైనా తలపులు బోడులు కావు కదా. నా ఐడియా వేరే ఉంది. నాది బట్టతల వల్ల యాడ్స్ అన్ని ధోని, సచిన్, యువరాజులకి వెళ్ళిపోతున్నాయి. నాది బట్టతల వాళ్ళకి వరం అయింది మల్లిక్. ఓ అవును కదూ. ఇప్పుడు నీ తల మీద బోల్డ్ అంత బొచ్చు. ఓ సారీ, నీ భాష నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు క్రికెట్ యాడ్స్ కానీ ఐపీఎల్ యాడ్స్ కానీ బోల్డ్ అని వచ్చేస్తాయి. అవును మల్లిక్. చూడ్డానికి అమాయకుడిలా కనిపిస్తావు కానీ నువ్వు చాలా తెలివైన వాడివి సెహ్వాగ్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. నో, ఆట ఉండగానే యాడ్స్ చక్కా పెట్టుకుంటున్నా. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సెహ్వాగ్? ప్రజెంట్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ క్రికెట్ రికార్డ్స్ బద్దలు కొట్టడమే కదూ? కాదు, యాడ్స్లో నా లైఫ్ అద్దర కొట్టడం. ఓ మై గాడ్, ఇప్పుడు యాడ్ షూటింగ్ ఉంది. నేనిక ఉంటా. బై మల్లిక్. అదండి సంగతి. మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలోగానే ఆయన పరుగు తీశాడు. నేను కూడా సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుద్దాం ఇక్కడే కొత్త టాపిక్తో. ప్లీజ్ కాస్త ఈజీగా బౌల్ చేయి బాబు. ఒక్క రన్ కొడితే సెంచరీ పూర్తయిపోద్ది. దేవుడా దేవుడా దేవుడా, నన్ను రక్షించు. క్యాచ్ పడదామని నోరు తెరుచుకుని పైకి చూస్తుంటే బాల్ గొంతులో పడింది. ఇంతకీ ఇతను అవుట్ అయినట్ట కాదా? నేను అవుట్ ఇవ్వలేదయ్యా బాబు. చెంకలో దొరదెట్టి గోక్కుందామని చెయ్యెత్తా. అవుట్ అవుతావు, అవుట్ అవుతావు, అవుట్ అవుతావు. ఏం హిప్నటైజ్ చేస్తున్నావా? మళ్ళీ కామెడీ.